ఈ సినిమా October 4th థియేటర్స్ లో రాబోతుంది. సో ఈ సినిమా టీం అంతా మనతో ఉన్నారు. వాళ్ళతో ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ అండ్ డైరెక్టర్ మొత్తం అందరూ కూడా సరే ఆర్డర్ లో కూర్చున్నారు అనమాట. యాక్చువల్ గా ఒక సినిమాకి ఎలా అయితే పిల్లర్స్ ఉంటాయి అలాగా మొత్తం. సో మేము బాగున్నాం సార్. మొత్తం అంటే బేసిక్ ఏంటంటే మిస్టర్ సెలబ్రిటీ అనే టైటిల్లోనే ఒక కొత్తదనం అనిపించింది మాకు. బేసిక్ ఏంటంటే సినిమాలో చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఏంటంటే సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీల కింద గుర్తింపు వస్తుంది, హోదా వస్తుంది, అంతా వస్తాయి. బట్ కాకపోతే మిస్టర్ సెలబ్రిటీ అనే పేరుతోనే ఒక సినిమా రావడం అనేది మాత్రం నిజంగా కొత్తగా అనిపించింది అనమాట టైటిల్ వినగానే. అయితే ఈ సినిమాలో మీరు ఎత్తుకున్న అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే మరి జరుగుతుందని మీకు ముందే తెలిసి అనుకున్నారా, లేదంటే జనరల్ గా ఒక కల్పితం అనుకున్నారా, లేదంటే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి రాసుకున్నారా తెలియదు. కానీ మీరు ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత, టేజర్ రిలీజ్ చేసిన తర్వాత చూసుకుంటే కనుక ఈ మధ్యన 3-4 సంఘటనలు ఈ కైండ్ ఆఫ్ దీనిలోనే జరిగాయి కదా. అవునండి. సో మరి ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే రియలిస్టిక్ సంఘటనలు తీసుకుని రాసుకున్నారా? ఇది ఇన్స్పైర్ అయ్యానండి చాలా సంఘటనలు. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ నుంచి ఇదే రెగ్యులర్గా నేను చూస్తూ ఉన్నాను ఇలాంటి సంఘటనలు. చూసి చాలామంది జీవితాల్లో నాకు ఇష్టమైన హీరో దగ్గర నుంచి పొలిటీషియన్, సాధారణ వ్యక్తులు, ఇంటి పక్క వాళ్ళు అందరి దగ్గర నుంచి గమనించినవి. ఒక మాట వల్ల వాళ్ళ లైఫ్లు ఎలా సఫర్ అవుతున్నాయి, ఎలా మారుతున్నాయి, ఒక రూమర్ మాట, పుకార్ మాట వల్ల, ఇవన్నీ గమనించి ఈ సినిమా చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా మంజూరీ బ్రదర్స్ అనే దానికి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే కనుక కొన్ని పేజీలు వాళ్ళకి డెడికేటెడ్గా ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీ నుంచి లాంచ్ అవ్వాలని అనుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు రైటర్స్ కాబట్టి అటు సైడే మొగ్గు చూపుతారు ఎక్కువగా. బట్ మళ్ళీ మీరు ఈ ఆన్ స్క్రీన్కి రావాలని లేకపోతే హీరో అవ్వాలని అంటే ఈ సినిమా కథ విన్న తర్వాత, లేదంటే ముందు నుంచి ఉందా అసలు ఎలా? అంటే నేను అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉండేవాడిని, అన్నింటిలో ఇంట్రెస్ట్ గా తిరిగేవాడిని. అంటే 24 crafts లో వెళ్ళిపెట్టేవాళ్ళు. అంటే ఏదో నేర్చుకుందాం, కొత్తగా నేర్చుకుందాం అనే ఉద్దేశంలో ఉండేవాడిని. అరే ప్రొఫెషన్ గా నువ్వు ఇలా చేయకూడదు, ప్రొఫెషన్ గా ఏదైనా ఒకటి ఎంచుకో, దాన్ని కాన్సన్ట్రేట్, దాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. అప్పుడు నేను నాకు బాగా వచ్చింది నటన అండి. నేను చిన్నప్పటి నాటకాలు చేస్తూ ఉంటాం, వల్ల మీ అందరికి తెలుసు. పరిషత్ ఉంది, జర్నలిస్టులు సోదరులందరికీ బాగా తెలుసు. అందులో థియేటర్స్ లో నేను చేయటం, తర్వాత స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ లో నాకు ప్రైజ్ రావటం, అలా ఇది బాగా వచ్చిన పని ఇది చేస్తానని డిసైడ్ అయిన తర్వాత ముందుకెళ్ళాను. ఇంకా డైరెక్ట్ గా గో హెడ్ అన్నారా? గో హెడ్ అన్నారు. అంటే గో హెడ్ అంటే అంత సులభంగా ఈ మధ్య చెప్పారు, అంటే దానికి ముందు జరిగేది అంటే ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది అంటే ఆర్టిస్ట్ అంటే అంత సులభంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు, మనలో గట్స్ ఉండాలి, అవి ఫేస్ చేసే గట్స్ కూడా ఉండాలి అని చెప్పి కొన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్ గా ఉండమన్నారు. చేశారు, కొన్ని సినిమాలు చేశారు. చేయటం వల్ల ఒక అవగాహన వచ్చింది, ఎలా మాట్లాడతారు మనతో. మరి అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ కింద వాళ్ళు చేయమన్నా కూడా మీరు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసింది. పొద్దున్నే లేసి వాళ్ళతో ట్రావెలింగ్ కానీ, లేదంటే గంటల నుంచి పెట్టి పొద్దున్నే ఫోన్ రాగానే సార్ వాళ్ళ బండి పంపిస్తుంది, బండ దిగలిగా అక్కడి నుంచి అనమాట. అదే ఉంటుంది కదా. సో మరి ఆ కష్టాలని, జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు ఎలా, అవన్నీ మీకు ఏమి నేర్పించినాయి అలా చేయడం వల్ల? అది అంటే ప్రతి మనిషికి మర్యాద కూడా నేను నేర్చుకున్నాను. అందరికీ మర్యాద ఇస్తూ మాట్లాడాలి, అందరూ సమానం. ముఖ్యంగా సినిమా షూటింగ్ సెట్ లో అందరినీ ఒక టీమ్ గా భావించాలి, సమిష్ట కృషి. ఆయన లైట్ మైన్ అంటే పలానా ఇది అంటే డౌన్ చేసి మాట్లాడకూడదు, మన పొగరు చూపించకూడదు, వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, వాళ్ళు పని చేస్తున్నారు అని అలాంటివి నేర్చుకున్నాను. అది నాకు అంటే లైఫ్ లో కూడా నాకు చాలా హెల్ప్ చేసి, జస్ట్ ప్రొఫెషనల్ గా అంటే నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ పరంగానే కాకుండా పర్సనల్ లెవెల్ పర్సనల్ గా ఎలా గ్రో అవ్వాలనేది మీకు ఆ జర్నీ అనేది నేర్పించింది. ఓకే, హాయ్ దీక్ష. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్. థాంక్ యూ. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ ఫ్రమ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఏమంటే ఇంత అచ్చ తెలుగు సినిమాలోకి మధ్యప్రదేశ్ హీరోయిన్ తీసుకొచ్చారు మీరు? నేను తెలుగు వాళ్ళని ఫస్ట్ తీసుకున్నానండి. ఫోటోషూట్లు జరిగాయి, ఆడిషన్స్ కూడా వర్క్షాప్ కూడా జరిగింది. బట్ ఈ క్యారెక్టర్ కొంచెం సోషల్ యాక్టివిస్ట్ అండి సినిమాలో. సో క్యారెక్టర్ చేయాలంటే కొంచెం దమ్ము కూడా ఉండాలి. అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఎలా అంటే ఫిజికల్ ఇది ఉంటుందా, లేదంటే ఎలా? లేదండి, క్యారెక్టర్లోనే సోషల్ యాక్టివిస్ట్ రోల్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే కొత్త పద్ధతిలో రేపు, సో కెరియర్ గ్రాఫ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా అన్ని చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎదుటి వాళ్ళు తీసుకోవడానికి తొందరగా అరేంజ్ చేసి, అంటే కొంచెం ఉంటారు, బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది కెరీర్ ఆలోచించుకోవాలి. సో థియేటర్ చేసింది, నేను ఆడిషన్లో పిక్ చేసుకుంటాను. ఫస్ట్ తెలుగు వాళ్ళతో నేను వర్క్షాప్ జరిగి ఫోటోషూట్ జరిగిన తర్వాత, సో ఏదేదో కొంచెం క్యారెక్టర్లు ఇది మారుస్తారా అది మారుస్తారా అన్నప్పుడు, లేదండి నేను క్యారెక్టర్ చేసే వాళ్ళు కావాలి, నాకు
నేను హీరోయిన్ అనుకుంటే నాకు వద్దు, క్యారెక్టర్ అనుకుంటే రెండు అన్నట్టుగా నేను కొంతమందితో డిస్కషన్ జరిగింది. నేను ఫోటోషూట్ కూడా జరిగింది, వర్క్షాప్ కూడా జరిగింది. బట్ ఆ ఒక్క రీజన్ వల్ల నేను నాకు ఏమో తెలియదు, వేరే క్యాస్టింగ్ ద్వారా చెప్పినప్పుడు ఆడిషన్కి వచ్చింది. థియేటర్ అని తెలిసినప్పుడు చాలా హ్యాపీ. ఇంకా హీరో గారి థియేటర్, సో థియేటర్, హీరోయిన్ థియేటర్. దానివల్ల నాకు సెట్లో నేను వేసుకున్న షెడ్యూల్ అవడానికి 70% వీళ్ళు ఉంటే 30% మేమైతే సరిపోదు. మేము ఎంత 100% ఇచ్చినా ఆర్టిస్టులు మాకు ఇవ్వకపోతే మా టైంలో అవ్వదు. సో దానివల్ల నేను ఇన్ టైంలో చేయడానికి వీళ్ళిద్దరూ చాలా చాలా ఎక్కువ వెళ్ళారు. మరి తెలుగు ఏమైనా నేర్చుకున్నారా ఈ జర్నీ ఆఫ్ ద మూవీలో? Yeah, I've learned, but I cannot speak it properly, so that's why I'm skipping it. Okay. Then what's your character in this movie, and what are the inputs that you have given to that particular character? My character in the movie is of a woman feminist who is fighting for other women as well. She has a difficult past or something, so that's why she's now into activities and everything. But what inputs I have given is that a woman activist has to be very strong and independent. So I've tried to show myself so strong that generally by face you can't see people if they are strong or not. Yes. But I've tried in that. And for the face of emotions, I've given my best input on emotions. Okay. So that's all. Yeah. అయితే పాండురంగారావు గారు, అంటే ఇప్పుడు పరుచూరి గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కొత్త హీరోయిన్ తోటి ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త టీం అందరిని పెట్టుకుని వీళ్ళందరినీ సెలబ్రిటీల కింద తయారు చేయాలి మీరు ఫిక్స్ అయ్యారు కదా. సో మరి అంటే ఏంటి మీకు ఎందుకు అంటే వీళ్ళ కథ నచ్చిందా, లేదంటే కనుక ఈ వీళ్ళ టీం ఎవరైతే ఉన్నారో టీం నచ్చిందా, ఏంటి మీకు మోటివేషన్ ఏంటి సినిమా చేయడానికి? కథ నచ్చింది. కథలో ఒక స్మాల్ మెసేజ్ ఏదైతే ఉందో, నీకు నచ్చింది నీకు తెలిసింది మాట్లాడు, స్వేచ్ఛ, నీకు తెలియంది మాట్లాడి నేరం చేయకు అని చెప్పి ఒక చిన్న లైన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి సినిమా చేసింది. కాకపోతే ఈ రోజుల్లో సినిమా చేయడం అనేది చాలా, అంటే జనరల్ గా డిజిటల్ వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా చేయడం అనేది చాలా ఈజీ. బట్ దాన్ని రిలీజ్ దాకా ప్రాపర్ గా దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది కదా. సో మరి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు అంటే ఎవరో బ్యాక్ బోన్ అంటే ఎవరో చెప్తారు. సో థియేటర్స్ లో ఏ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు సినిమా? మా టీం బ్యాక్ బోన్ అండ్ ఈ టీమ్ లో మాకు రఘుబాబు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. రఘుబాబు గారు సినిమాలో మెయిన్, ఈ సినిమా మొత్తానికి హీరో అంటే ఫస్ట్ సెలబ్రిటీ అంటే మిస్టర్ రఘుబాబు గారు. ఆ రఘుబాబు గారు మనకి బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ ప్రతి దాంట్లోని జాగ్రత్తగా హెల్ప్ చేశారు. తర్వాత 1 by 1 ఒక్కో ప్రాసెస్ లో ఒకటి చేసుకుంటూ ఇంతవరకు వచ్చాం. ఇంకా నెక్స్ట్ October 4th థియేటర్లో మా భవిష్యత్తుని, మా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదించాలి, మరి చూద్దాం. హార్డ్ వర్క్ ని ఎప్పుడు కూడా ప్రేక్షకులు అయితే ఇది చేస్తారు, కొత్తదనాన్ని, హార్డ్ వర్క్ ని. సో యాక్చువల్ గా అయితే ఈ సినిమాకి మాటలో పరుచూరి బ్రదర్స్ అని వేశారు. మరి అది అంటే జస్ట్ మీకు చేయడం వల్ల, లేదంటే ఈ సినిమా నిజంగా వాళ్ళకి నచ్చిందా, ఎలా వచ్చారు? అంటే నా ద్వారానే వెళ్ళింది కదండి వాళ్ళకి కదా. అంటే ఈ మధ్యన అవసరం రాయట్లేదు కదా, మానేసి చాలా కాలం అయింది కదా. రాశారండి, రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా ఒకటి రాశారు అనుకోని ప్రాసెస్ లోనే ఇది కూడా అనుకున్నాం. తర్వాత ఇందులో కొన్ని సెంటిమెంట్ అంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయండి సినిమాలో. ఇక్కడ వాళ్ళ మాటలు రాయాలి అనుకున్న దగ్గర వాళ్ళతో రాయచ్చు, దగ్గర కూర్చొని రాయచ్చు. ఓకే, మిగతా ఆయన రాసుకున్నారు, మీరు రాసుకున్నారు, నేను నా టీమ్. ఓకే. అంటే ఆ స్పెసిఫిక్ లొకేషన్ అంటే ఎందుకు, అంటే పరుచూరి బ్రదర్స్ ఇంపాక్ట్ ఎందుకు కావాల్సి వచ్చింది అంటే పర్టికులర్? ఎందుకంటే మన దగ్గర నుంచి ఒక బేబీ డెలివరీ అయినట్టే కదా, ఒక స్టోరీ డెలివరీ అవడం ఉంటే దాంట్లో వచ్చి కీ డైలాగ్స్ అని మనమే రాసుకుంటాం బేసిక్ గా ఒక స్టోరీ టెల్లర్ కింద ఉన్నప్పుడు. సో మరి పరుచూరి బ్రదర్స్ నీడ్ ఎందుకు వచ్చింది అక్కడ? బేసిక్ లైన్స్ అంటే కథ రాసుకున్నప్పుడు డ్రాప్ డైలాగ్ మేము రాసేస్తామండి, అదే సీన్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మనం వర్క్ చేస్తాం. సో ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక పార్ట్ ఉంది, కొన్ని చిన్న ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ టైంలో గురువుగారిని నేను మామూలుగా అడిగినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ చూసిన తర్వాత మళ్ళీ సరే గురువుగారు ఈ ప్లేసెస్లో మీరు మీ కలం నా అదృష్టంగా ఫీల్ అవుతానంటే ఆయన తీసుకుని మళ్ళీ రాసి అనిపించారు. యాస్టేజ్ అవి ఆ డైలాగ్ థియేటర్లో మీకు క్లాప్స్ పడే డైలాగ్స్ ఉన్నాయి. అయితే యాక్చువల్గా దీంట్లో వరలక్ష్మి సత్యకుమార్ క్యారెక్టర్ కూడా ఉంది, అంటే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అనమాట. ఆమె చెప్పే డైలాగులు కానీ ఆమె పాడే సాంగ్ కూడా ఉంది కదా, మళ్ళీ గారు పాడించిన గజానన సాంగ్ అని. సో మరి వరలక్ష్మి సత్యకుమార్ గారు ఏంటంటే ఒక సినిమాని పెద్దగా చూపించడానికి నాజర్ గారిని, వరలక్ష్మి సత్యకుమార్ గారిని వీళ్ళందరినీ పెట్టారా, లేదంటే కనుక అంటే వాళ్ళకి ఉన్న క్యారెక్టర్స్ నిజంగా డిమాండ్ చేసిందా అంటే ఆర్టిస్ట్ని? అంటే మీరు రేపు సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలు వీళ్ళే చేయాలి, మనం ఇంకెవరు ఊహించుకోలేము ఆ పాత్రలు.
ఇప్పుడు ప్రొడ్యూసర్ గారికి కూడా మేము ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్కే వెళ్దాం, వాళ్ళే కరెక్ట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అలా సపోర్ట్ చేశారు మాకు. పెద్ద సినిమాగా చూపించుకోవాలనే ఉద్దేశం కాదండి. అంటే ఇప్పుడు నాదర్ గారి రోల్ ఆయన తప్పితే ఎవరు చేయలేరు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకున్న ఎబిలిటీ కానీ మీరు చూస్తే అదే చెప్తారు. వరలక్ష్మి గారు కానీ అంటే ఆవిడ చూపించే ఎమోషన్స్ ఆ ఫీమేల్ జోన్లో ఇంకెవరు ఊహించలేము అలా. సో అయితే యాక్చువల్గా దీంట్లో ఇంకోటి ఏంటంటే చాలా 4-5 లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ టీజర్స్ కానీ ఇదేంటి అంటే పాన్ ఇండియా వైజ్ అని పెట్టుకున్నారా లేదంటే ఎందుకు అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ ఏంటి అర్థం కాలేదు. సాంగ్స్ వరకు మేము చేసామండి. అంటే ప్లాన్ లో మలయాళం అన్ని కూడా ఉన్నాయి, ప్లాన్ లో ఉండేయండి. మా ప్రొడ్యూసర్ గారు చెప్పింది ఏంటంటే ప్లాన్ చేయండి మొత్తం అంతా, బట్ మనం వెళ్ళేటప్పుడు వెళ్దాం అని చెప్పారు. ఆ ప్లాన్ లో భాగంగా పెద్ద పెద్ద సింగర్స్ తోనండి, తమిళ్లో కూడా చాలా పెద్ద, తెలుగులో పెద్ద సింగర్స్ మంగ్లీ గారు, జావేద్ అలీ, నక్కాస్ అజాజ్ తెలుగు వరకు, తమిళకి మంగ్లీ, మన వైకం విజయలక్ష్మి గారు, చిన్మయ్య గారు, తర్వాత కన్నడ ఆవిడ కేజీఎఫ్ అనన్య భట్ గారు, పెద్ద సింగర్స్ తోనే గజనన్న పాట అన్నిట్లో చేసాం. అంటే మేము ఏం ఆలోచించామంటే అండి, ఆడియో పరంగా మాది ఈ గజన్ అన్న పాట అండ్ మా డూలకి అని ఒకటి ఉంది, అది ఇవన్నీ కూడా గ్రాండ్ గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని నమ్మి మేము చేయించాము. కాదు అంటే పాన్ ఇండియా రిలీజా లేదంటే ఓన్లీ ప్రెజెంట్ అంటే మరి మిగతా సినిమా కూడా సింగర్స్ తో పాటించడం దేనికంటే సాంగ్స్ అంటే ఓటీటీకి అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయండి సినిమా. మా దగ్గర ప్రెజెంట్ 6 లాంగ్వేజ్ సినిమా కాపీరైట్ ఉంది, బట్ మేము రిలీజ్ తెలుగు ఒకటే చేస్తున్నాం, ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తాం. బట్ నేను రేపు ఓటీటీకి వెళ్ళినప్పుడు నా సినిమా అంటే నా కంటెంట్ ప్రపంచంలో ఎక్కడ రిలీజ్ చేయొచ్చు. రూమర్స్ వల్ల సఫర్ అవుతున్న జీవితాలు భూమి ఉన్న ప్రతి దగ్గర ఉంటుంది, ఎక్కడ రిలీజ్ చేయొచ్చు. సో నేను ఇండియాలో ఒక 6 లాంగ్వేజ్లో నా కంటెంట్ రీచ్ అవ్వాలని చెప్పేసి అన్ని లాంగ్వేజ్లు డబ్ చేయించి పెట్టున్నాం. సో ఇది రేపు ఓటీటీకి వచ్చినప్పుడు అందరికి రీచ్ అవ్వాలని రెడీగా ఉన్నాం. సో ఓన్లీ సాంగ్స్ మాత్రం రిలీజ్ చేశారు, సాంగ్స్ చేద్దామండి. సినిమా కూడా ఓటీటీకి వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే మరి యాజ్ ఏ కొత్త ప్రొడ్యూసర్ కింద అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మనకి అంటే ముందు నుంచి చూస్తుంది ఒకటి ఉంటుంది, బట్ దిగిన తర్వాత ఏంటంటే వేరే లోతు అనేది వేరేగా చూస్తుంటారు కదా. సో మరి మీకు ఏమేమి ఛాలెంజెస్ ఎదురైనాయి, మీకు ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడడానికి హీరో గారు ఎంతవరకు హెల్ప్ చేశారు, డైరెక్టర్ గారు ఎంతవరకు హెల్ప్ చేశారు? ఛాలెంజెస్ అంటూ ఉన్నాయి, ఆ భారం మొత్తం వీళ్ళిద్దరే మోసారు. ఆ భారం మొత్తం హీరో గారు. అందుకంటే నాకు ఇండస్ట్రీ కొత్త ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే రవికిషోర్ గారు కానీ ఈసారి కానీ ఇద్దరు కూడా బై బర్త్ సార్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆ సార్ ఏమో 12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తిరుగుతున్నారు. సో నేనే కొత్త ఫేస్ కాబట్టి నన్ను వెలువరించి వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఆ స్ట్రగుల్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ అన్ని డైరెక్టర్ గారు చూస్తే ఆర్టిస్ట్ ని కానీ ఏదైనా సజెషన్స్. మీరు ఓన్లీ ఈ బర్త్డే చూసుకునే వాళ్ళ మీరు ఆల్మోస్ట్ అంటే. అయితే యాక్చువల్గా మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక లాంచింగ్ అనేది ఏంటంటే చాలా కీలకం అనమాట. అంటే మీరు తర్వాత ఎలాంటి సినిమాలు చేసుకుంటారు, తర్వాత మన యాక్టింగ్ ఎంతవరకు నచ్చింది జనాలకి, ఇదంతా డిఫరెంట్. బట్ మన లాంచింగ్ అనేది మాత్రం చాలా కీలకం. మరి ఈ సినిమా చేస్తున్నాను నేను, నా డెబ్యూ సినిమా ఇది అని చెప్పినప్పుడు మరి మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఇందులో గొప్ప పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఉంది నేను అనేది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎందుకంటే ఎనార్మస్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మనం ఒక సబ్జెక్ట్ చెప్పగానే వాళ్ళకి జస్ట్ స్మెల్ చేయగలుగుతారు. అక్కడికి వస్తుంది. ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇందులో గొప్ప పాయింట్ ఉంది. నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం లేదు. సినిమాని మా తాతగారు ఫస్ట్ నుంచి వచ్చే రైటర్స్ కానీ డైరెక్టర్స్ ఒక మాటలో నీకు అది చెప్పంటే ఒక మాటలో ఈ కథ ఇదే అనేది వాళ్ళకి బాగా నచ్చింది. మంచి పాయింట్. ఎంతో మంది చేయలే, కొత్తగా వెళ్తున్నాడు మనోడు, బాగా చేద్దాం, బాగా చేయి, జనాలందరూ ఆదరిస్తారు ఈ సినిమాని. మంచి పాయింట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. మిగతా వర్క్ మనం చేద్దాం, కామెడీ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ సినిమాలు లేపాలి అని చూసుకుంటాం. ఓకే. అంటే ఇంకా వన్స్ మళ్ళీ చేంజెస్ ఏమైనా చెప్పారంటే కొత్త డైరెక్టర్ కదా, ఎందుకంటే వాళ్ళు అన్ని సినిమాలు చేశారు, అన్ని ఇట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. మరి చేంజెస్ ఏమైనా చెప్పారా లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఫైనల్ డ్రాఫ్ట్? ఫైనల్ డ్రాఫ్ట్ అని కాదండి, నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన స్క్రిప్ట్ ప్రాపర్ లాక్డ్ స్క్రిప్ట్ కాదండి. నా దగ్గర డైలాగ్ వెర్షన్ కూడా లేదు, ఓన్లీ సీన్ ట్రీట్మెంట్ ఉంది, ఒక 70 పేజీలు. దాంతో వెళ్ళి నరేషన్ ఇచ్చాను. ఆ 70 పేజీలో గురువు గారికి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఒక రోజు అంతా పెద్ద నాకు ఇచ్చారు. అదొక ఆయన ఒక లైబ్రరీ, సరస్వతి పుత్రుడు ఆయన చెప్పిన దాంట్లో
చాలా చాలా నా లైఫ్కి సంబంధించిన కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే పాయింట్స్ ఆయన లాక్ చేశారు దీనిపై మళ్ళీ రీవర్క్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఆయనకే ఉందండి ఇలా దాంట్లో కరెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. క్లైమాక్స్ లో చాలా చాలా హెల్ప్ అయింది. అంటే అది కూడా ఎక్కువ రోజులు అలా ఏం కాదు, ఒక్కసారి అంతే. ఒకసారి ఇస్తే రెండోసారి ఇంక జెరాక్స్ తీసుకున్నట్టు అనమాట. అలా నాకు చాలా సపోర్ట్ అయ్యారు. నా లైఫ్ లో నా లైఫ్ టైం అవార్డ్ కింద ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఇచ్చిన స్క్రిప్ట్ పైన ఆయన అక్షరాలు. ఇది నా లైఫ్ టైం మెమరీ. Diksha, how far you relate to this character? Actually, I cannot. This is a very different character from my real life character. Yes. Yeah. What are the challenges that you have faced while portraying this character? That not actually challenges, but yeah, in the emotional side. This means that the acting wise avachchu ledante ganaka shooting wise avachchu edaina avachchu actually. Shooting wise, so no challenges at all. Acting wise, yes, I have to be the character. So yes, I've learned a lot from the story, from the script. So that's how, okay, what if I were a woman activist, how would I portray this? So I just try to portray like this only. Yes. అంటే సుదర్శన్ గారు దీంట్లో ఏంటంటే మాస్క్ మ్యాన్ అనేది ఒకటి ఏదో కీలకంగా కనిపిస్తా ఉంది. అంటే దీన్ని అంటే ఎలా చూడాలి మేము? ఒక థ్రిల్లర్ చూడాలా లేదంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కింద చూడాలా? అంటే ఏంటి, వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ ద మూవీ? అంటే సార్ ఇప్పుడు ఇందులో ఉన్న పాయింట్ అంతా డిస్కస్ చేశాం కదా, అలాగే ఒక పాయింట్ ఇందులో ఈ మాస్క్ మ్యాన్. ఈ మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి మనిషి మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ ని మనం చెప్పేదే ఆ మాస్క్. ఆ క్యారెక్టర్ అలాగే డిజైన్ చేసుకున్నారు ఆయన. సో అతను ఎవరు ఏంటి అనేదంటే ఆ పాత్ర కోసం మేము ఒకరిని అనుకున్నామండి. ఆ ఒక్కరి కోసం మేము 3 months ఆపుకున్నాం షూటింగ్, వాళ్ళ డేట్స్ కోసం. వాళ్ళే వచ్చి ఆ పాత్ర చేశారు, అద్భుతంగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు సస్పెన్స్ ఫీల్ అవుతారు, అరుస్తారు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టి చేసుకునే క్యారెక్టర్ కి మళ్ళీ 3 నెలలు ఆగాల్సినంత నీడ్ ఏంటి అంటే రివీల్ చేసినప్పుడు ఉండే కిక్ కోసం ఉంటది కదండి. అంటే ఎవరు అనుకుంటాం, సర్ప్రైజ్ ఉంటుంది చూడండి. పైగా చాలా పవర్ఫుల్ రోల్ అది. దానికోసం ఏమో హీరోనే అంటారు కొంతమంది యాక్చువల్ గా. అది మంచిదే కదా అనుకోని, దానికోసం అయితే 3 నెలలు ఎందుకు ఆపుతారు? అంతే కదా. అంటే మిగతాది అంతా సినిమా చేశారు కదా, షూట్ చేశారు కదా, అది సపరేట్ చేశారు కాదా? చూద్దాం సార్. అవ్వచ్చు కూడా. ఆ మాస్క్ సినిమాలో చాలా మంది యూజ్ చేస్తారు ఆ టైం వచ్చినప్పుడు. ఓకే అట్లా. ఓకే, ఏమన్నా క్లూ ఇవ్వచ్చు మాకు ఒక చిన్న గెస్? మంచి అందరికి తెలిసిన సెలబ్రిటీ, నాకు అందరికి తెలిసిన సెలబ్రిటీ. మంచి మామూలుగా ఇవ్వలేదు మీరు, అందరూ తెలిసిన సెలబ్రిటీ 100 మంది 1000 మంది ఉన్నారు సార్. అయితే యాక్చువల్గా ఇది చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు నిన్న చెప్పినట్టు. మరి పరుచూరి బ్రదర్స్ అంటే ఇండస్ట్రీలో ఎవరన్నా ఒక మాట చెప్తే కాదనేవాళ్ళు లేదు. బట్ మరి మీ లాంచింగ్ కి ఓన్లీ పరుచూరి గారిని వాడుకున్నారు తప్ప పరుచూరి బ్రదర్స్ ని ఎవరిని వేరే సెలబ్రిటీలు కానీ వాళ్ళని కానీ వాడుకోకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పటిదాకా చేసింది ఒకటే ఈవెంట్స్. దానికి నేనేమనుకున్నానంటే తాతగారు ఇద్దరు ఉంటే నా గురించి మాట్లాడటమే నేను ధర్మం అనుకున్నాను. ఆ రోజు ఇప్పుడు ఆయనకి వయసు ఎక్కువైంది, అంటే ఆల్మోస్ట్ 82 years అండి. ఆయన నా కోసం ఆ వయసులో నడుచుకుంటూ వస్తుంటే ఆయన నాకు ఆ రోజు 100 సూపర్ స్టార్ లాగా కనిపించారు. ఆయన ఎంతో మంది హీరోలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఆయన టైం కోసం వెయిట్ చేశారు. ఆయన నా కోసం రావటమే నాకు చాలా ఇదిగా అనిపించింది. ముందు అలా చేసిన తర్వాత ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒక సినిమా థియేటర్లో రాకముందు దాని బస్ వచ్చిన తర్వాత ఏంటి అనేది ఆడియన్స్ ఇస్తారు. ఆడియన్స్ ఇచ్చిన తీర్పు అనేది ఇంకా అది ఫైనల్. యాక్చువల్ గా ఎంతమంది ఎంత ప్రమోట్ చేసినా చేయకపోయినా ఇంకా అదంతా సెకండరీ. బట్ ఒక ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలంటే ఈ రోజుల్లో బజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఆ వేలో ఏం ట్రై చేయలేదా? లేదంటే కనుక మీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా సరే చాలు అనుకున్నారా? అట్లా ఏం లేదండి, ట్రై చేయలేదని కాదు. మనకి కంటెంట్ మెయిన్ కింగ్ అని అదొకటి ఉంది. అండ్ సార్ కూడా చెప్పింది నాకు, నేను ఫస్ట్ నుంచి నమ్మేది మా పరుచూరి బ్రదర్స్, ఆ గురువు గారిని, ఆయన గారు వాళ్ళు సినిమా వేసాను నేను. వాళ్ళు సినిమా చూశారు మన రామాయణంలో వాళ్ళిద్దరికే. బయటకు వచ్చి చాలా అంటే ఒక లైన్లో క్లైమాక్స్లో ఇలా చెప్దాం అనుకున్నాను అబ్బాయి నీకు, బట్ నువ్వు ఫినిష్ చేసావు, బాగా చేసావు, చాలా బాగుంది. ఓకే, మీరు నాకు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అది యాస్టీస్ వచ్చింది అని అక్కడే చెప్పారు ఆయన. నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అదే మీరు ఇంత ముందు ఏదైతే ఒక మెమరీ అన్నారో డైరెక్టర్ కింద కూడా అక్కడే సక్సెస్ అయిపోయినట్టు వాళ్ళ దగ్గర వచ్చిన ఆ మాట. సో మొత్తానికి మీ టీం చూస్తుంటే కనుక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలని అనుకుంటున్నారు, ఏ సినిమా చేయాలి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటన్నా. మొత్తానికి అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే టీం అందరూ కనిపిస్తుంది. ఇంకా పరుచూరి బ్రదర్స్ నుంచి సినిమా మేము అనుకున్నట్టు వచ్చింది, ఇంత బాగా తీశారు అని మాట వచ్చిన తర్వాత ఇంకా అదొక ISI స్టాంప్ లాంటిది కాబట్టి సో అదే రిజల్ట్ రేపొద్దున ఆడియన్స్ కూడా ఇవ్వాలని చెప్పి October 4th మీరు ఏదైతే థియేటర్స్ లో వస్తున్నారో ఆ రోజు హిట్ టాక్ రావాలని మీకు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.